జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన తెలుగోడు మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ కు చుక్కలు చూపించాడు ఇంతకు ఆయన ఎవరు ఆ స్టోరీ ఏందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా న్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటదట్టే ఓకేనా నిజానికి పాకిస్తాన్ అనే దేశం ఏర్పడినప్పుడు పాకిస్తాన్ లో 30% వరకు హిందువులు ఉంటా ఉన్నారు పైగా వాళ్ళలో సంపన్నులే అధిక శాతం ఉండేవాళ్ళు అనమాట అంటే బాగా డబ్బులు ఉండేవాళ్ళు వాళ్ళలో కూడా ఉన్నత కుటుంబాలు ఎక్కువగా ఉండేటి కానీ ఇప్పుడు పాకిస్తాన్ లో హిందువుల పరిస్థితులు ఎట్లున్నాయో తెలిసిన ప్రస్తుతం పాకిస్తాన్ లో హిందువులు 30% నుంచి 3% పడిపోయినారు వీళ్ళలో అనేక మంది ఊసకోతలకు గురిగాగా మరికొంతమంది బలవంతంగా మతం మారి ఇస్లాం మతాన్ని స్వీకరించాల్సి వచ్చింది ఇక గుండెల్లో దమ్మునటువంటి కొంతమంది హిందువులు మాత్రం చావనైనా చేస్తాం గానీ ధర్మాన్ని మాత్రం వదిలిపెట్టమని చెప్పి ఇప్పటికి కూడా మన సనాతన ధర్మాన్ని నమ్ముకుని బతుకుతారు వాళ్ళు అసలు హిందువులు అంటే మనోళ్ళ బతుకులు జడ ఏది రోగాలు పోతాయని లేకపోతే పెళ్లిళ్ళు అవుతాయని ఉద్యోగాలు వచ్చాయని ఇలా పెండాకూడని చెప్పేసి లేచిన ప్రతి దానికి మతం మారుతారు వీళ్ళు ఒక మనుషులు వీళ్ళది ఒక బతుకు వాళ్ళ కాళ్ళ కింద దూరాలు వీళ్ళు పోయి సిగ్గు రావాలి వీళ్ళకు వీళ్ళది ఒక బతుకు వీళ్ళు ఒక మనుషుల ఇళ్ళ లేచే ప్రతి దానికి మతం మారుతారు భయపడి మతం మారిత్రి లేకపోతే ప్రలోభపడి మతం మారిత్రి లేకపోతే ఒకరు మభ్య పెడితే మతం మారిత్రి ఒకరు డబ్బులు ఇస్తా ఉంటే మతం మారిత్రి ఒకరు బిర్యానీ పెడతా ఉంటే మతం మారిత్రి మీ బతుకులు ఎందుకు చెప్తే బతుకులు చేయడా మీది ఒక బతుకేనా సరే బ్రతుకైనా చావైనా హిందూగానే అన్న భావనతో వాళ్ళు పాకిస్తాన్లో తెగించి బతుకుతారు తెలుసు కదా పాకిస్తాన్లో పరిస్థితులు ఎటుంటాయా మనకో ఎటుంటాయా కనీసం హిందువులు అనే వాళ్ళని మనుషులుగా కూడా చూడరు సరే ఇక పాకిస్తాన్లో హిందువుల పైన జరిగేటటువంటి అత్యాచారాలు మానవహోమాలు ఇంకా చెప్పుకోవాల్సిన అవసరమే లే చెప్పాలంటే అంతకు మించి కనీసం వారానికి ఒక హిందూ అమ్మాయి అయినా కిడ్నాప్ గురవుతూ ఉంటది చెప్పాలంటే ఈ సంఖ్య చాలా తక్కువ అంతకు మించి ఉంటుంది పాకిస్తాన్లో పచ్చిగా హిందూ మతం మీద మధ్యయుగం నాటి రాక్షస నాగరికతను ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ జిహాదీలు అమలు చేస్తానే ఉన్నారు అందుకే వీళ్ళ కోసమే మన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎవరి కోసం పాకిస్తాన్ లో ఉన్నటువంటి మైనార్టీల కోసం మన నరేంద్ర మోడీ ప్రభుత్వం సిఏఏ చట్టాన్ని తీసుకొచ్చింది ఈ చట్టం ప్రకారం పొట్ట చేత్తో పట్టుకొని భారతదేశానికి వచ్చేటటువంటి మైనార్టీలకు అంటే అక్కడ ఉన్నటువంటి హిందువులు కావచ్చు లేకపోతే క్రిస్టియన్లు కావచ్చు సిక్కులు కావచ్చు భారతీయ పౌరసత్వం అందించడమే ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం కానీ ఈ చట్టాన్ని ఈ దేశంలో ఏదా ఒక విష సర్పం లాగా ఒక విష వృక్షం లాగా ఏళ్ళ పెరిగిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ పార్టీ కూడా వ్యతిరేకించిన సంగతి మనమైతే మర్చిపోకూడదు ఇక్కడ మైనార్టీలు అని చెప్పుకునే వాళ్ళని ఎత్తిని పెట్టుకొని ఊరేగుతున్నారు సరే బాగానే ఉండాలి ఆడ మైనార్టీలు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడతారో మనకు బాగా తెలుసు దానికోసం వాళ్ళ కోసం ఒక సిఏఏ చట్టాన్ని తీసుకొస్తే దాన్ని మీరు వ్యతిరేకించారంటే ఏంది అర్థం ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి వస్తున్నారు మెన్మార్ నుంచి వాళ్ళంతా అక్రమణదారులంతా కూడా దొడ్డిదారిని వచ్చి ఉంటే వాళ్లకు సకల సదుపాయాలు కల్పించి వాళ్ళని ఎత్తిని పెట్టుకొని ఊరేగుతున్నారు అలాంటిది అక్కడ వివక్షకు గురవుతా అత్యాచారాలకు గురవుతా హత్యలు గురవుతా వాళ్ళ పాప ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని బ్రతుకు జీవుడా అంట ఇక్కడికి వాళ్ళ బిడ్డలను ఎత్తుకొని ఇక్కడికి పారిపోయి మన దేశానికి వస్తే ఏదో భారతదేశం ఆశ్రయం ఇస్తుందని చెప్పేసి వాళ్ళ మీరు వద్దంటే మీకు ఆ రోజు స్వాతంత్ర్య సమయంలో ఎవరైతే పాకిస్తాన్ నుంచి పొట్ట చేతన పెట్టుకొని ఇదే విధంగా హిందువులు వచ్చి ఢిల్లీ వీధుల్లో తిరుగుతా ఉంటే వాళ్ళు ఇక్కడ ఉండకూడదు వాళ్ళకి ఇక్కడ ఆశ్రయం కల్పించకూడదు అని చెప్పేసి ఒక వ్యక్తి వాళ్ళకి వ్యతిరేకంగా నేను ధర్నా చేస్తానని చెప్పి మాట్లాడినాడు వాళ్ళకు మీకు తేడా ఏముండదా తెలీదా ఆ వ్యక్తి ఎవరా మీకు కాదు అంటే ఆయన వారసత్వాన్ని వీళ్ళంతా కూడా పుణికి పుచ్చుకున్నారు అర్థమవుతుందా ఇదయ్యా మన దేశంలో పరిస్థితి ఇదయ్యా ప్రపంచంలో హిందువుల బతుకు ఇంతకంటే ఇంకేం చెప్పాలా బీజేపీ ఒక నికార్సైనటువంటి హిందువుల పార్టీ కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక నికార్సైనటువంటి హిందూ కాబట్టి ఎన్ని అవరోధాలు వచ్చినా పాకిస్తాన్ అదే విధంగా బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువుల కోసం ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చినారు పైగా కొందరు సన్నాసులు హిందుత్వం అంటే బీజేపీనే కాదు హిందుత్వం అంటే ఆర్ఎస్ఎస్ఏ కాదు ప్రధాని నరేంద్ర మోడీ ఒక్కడే హిందువా అంట సిగ్గులేని లజ్జలేని అట్ట మాటలని కూడా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ కుల కుటుంబ పార్టీలను సపోర్ట్ చేసుకుంటా ఉంటారు అరే బాబు ఊరికే పుట్టినావు కదరా నీ దేశం కోసం నువ్వేం చేస్తున్నావు నువ్వు పుట్టిన ధర్మం కోసం ఏం చేస్తున్నావు అనేది ఒకసారి ఆలోచించాలా నువ్వు మెచ్చిన నువ్వు నచ్చిన ఆ నాయకుడు ఆ పార్టీ నువ్వు ఎవరైతే ఉన్నావో నీ కథ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఈ దేశం కోసం ఏం ఆలోచన చేస్తారో ఒక హిందూగా పుట్టినందుకు కనీసం దానికి ఏమైనా న్యాయం జరుగుతుందా సరే అది కూడా పక్కన పెట్టు మన వాళ్ళకి అన్యాయం జరుగుతా ఉంటే కనీసం వాళ్ళు గొంతెత్తి ప్రశ్నిస్తున్నారా అనేది నువ్వు ఆలోచించాలి ఒకసారి ఆలోచించలేనప్పుడు నువ్వు హిందూ ఎట్టవుతావురా నువ్వు బంధువు అవుతావు కానీ నువ్వు ఎట్ట హిందూ అవుతావు అంటాలే
మీలాంటి వాళ్ళే బ్రిటిష్ వాళ్ళ కింద బానిసలుగా బతికి మన వాళ్ళని చంపినారు. అర్థమైందా? పోలీసులో చేరి లేకపోతే వాళ్ళ కింద గూఢాచారులుగా చేరి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మన వాళ్ళ స్వాతంత్ర సమరయోధులను పొట్టన పెట్టుకుని మీలాంటి లంగామడా కొడుకులే ఏమే. ఈ రోజు కూడా ఒక పక్క కాదు పాకిస్తాన్, బంగ్లాదేశ్ లేకపోతే రకరకాల భారత వ్యతిరేక దేశాలన్నీ కూడా మన మీద విషయాన్ని చెబుతా ఉంటే వాళ్ళ పాట వీళ్ళు పాడుతా ఉంటే వీళ్ళకి మీరు వంత పాడతారు. వాళ్ళకు మీకు తేడాలే. పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎట్నో మీరు కూడా సేమ్ టు సేమ్ అట్టేను. వాళ్ళకు మీకు తేడానే లేదు. కేవలం వాళ్ళు పుట్టట్టే మీరు పుట్టారు ఈ దేశంలో, అంతే. వాళ్ళకు మీకు తేడానే లే. కేవలం ఏంటంటే హిందువులుగా బతుకుతారు. కేవలం పేరుకి ఏంటంటే గుడికి పోతారు, గొంతెం కోరికల కోసం దండం పెడతారు. దేవుడు కోరికలు తీర్చారంటే మీలాంటి వాళ్ళు దేవుడికి దండం కూడా పెట్టరు. అంతటి ఎందుకులే ఇంక నేను మాట్లాడదని చెప్పి గమనుండా. సరే, మీలాంటి వాళ్ళు నిజమైన హిందువులైతే సాటి హిందువులపైన మానవహోమం జరుగుతూ ఉంటే, మన హిందూ ఆడబిడ్డలపైన అత్యాచారాలు జరుగుతూ ఉంటే ఎందుకు సిఏఏ చట్టానికి సపోర్ట్ చేయలేదు? ఈ లుచ్చా వెధవలు ఈ విషయం గురించి మాత్రం మాట్లాడరు. సరే, పాకిస్తాన్లో పరిస్థితి అయితే అది. కానీ పాకిస్తాన్ మాత్రం నిత్యం భారత మీద నిందలు వేస్తా, భారతను తప్పుడు దేశంగా చిత్రీకరిస్తానే మన భారతదేశాన్ని అబాస్పాలు చేసేదానికి ప్రయత్నాలు చేస్తానే ఉండాలి. నిన్న కూడా పాకిస్తాన్ అదే పని చేసింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆధ్వర్యంలో మహిళల శాంతి భద్రతలపైన బహిరంగ చర్చ అయితే జరిగింది. ఈ చర్చలో పాకిస్తాన్ ప్రతినిధి అయినటువంటి సైమా సలీం మాట్లాడుతా భారత్ లో మహిళల పరిస్థితి ఘోరంగా ఉండాలి, ముఖ్యంగా ముస్లిం మహిళల పరిస్థితి కడు దయనీయంగా ఉండాలని చెప్పి మాట్లాడింది. అవునా తల్లి? అవునమ్మా. అసలు భారత్ లో ముస్లిం మహిళలకు స్వేచ్ఛ, సమానత్వం అనే హక్కులు లేనేలేవు. ముఖ్యంగా కాశ్మీరీ ముస్లిం మహిళలను భారత ఆర్మీ అణిచివేస్తానని చెప్పి మాట్లాడింది. ఇప్పుడు నీకు అక్కడ వాస్తవం ఏం జరిగిందో నీకు తెలుసు, మాకు తెలుసు. ఎందుకు ఎదుటి ఏరు పుష్పాలు చేసేదానికి ప్రయత్నాలు చేయడం? కాశ్మీరీ పండిట్ల ఆడవాళ్ళ మీద ఎటువంటి అఘాయిత్యాలు జరిగినాయో అందరికి కూడా తెలుసు. ఈ రోజు కాశ్మీర్లో ముస్లిం మహిళల మీద ఏదో జరుగుతుంది, అణచివేత జరుగుతుందని చెప్పి మాట్లాడినవే ఈ రోజు భారతదేశంలో కావచ్చు, ప్రపంచం మొత్తం మీద కూడా మీలాంటి వాళ్ళకేనమ్మా ఎక్కువ సపోర్ట్ ఉండేది. ఒకవేళ మీరు చెప్పినట్టుగా అక్కడ ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా భారతదేశాన్ని, మోడీ ప్రభుత్వాన్ని అవతల భారమవుతారు. కానీ ఏమి జరగకుండానే మీరు ఇన్ని మాట్లాడతారంటే ఏమన్నా జరుగుతా అంటే మీరు బతకనిద్దరు మనసులా? అవునా కాదా? దశాబ్దాలుగా కాశ్మీరీ ముస్లిం మహిళలు లైంగిక దాడులకు గురవుతున్నారంటూ భారత్ మీద ఈ పాకిస్తాన్ ప్రతినిధి అయితే విషంగెక్కింది. ఇక సైమా సలీం మాట్లాడిన దానికి కౌంటర్ గా మన దేశ ప్రతినిధి అయినటువంటి పర్వతనేని హరీష్ మాట్లాడినారు. ఈయన మన తెలుగు ఆయన అనమాట, మన తెలుగు బిడ్డ. ఆయన మాట్లాడతా ఎప్పటిలాగానే పాకిస్తాను భారత్ మీద నిందలు వేస్తా పిచ్చి వేషాలన్నీ కూడా వేసింది. కానీ కాశ్మీర్ లో ఒకప్పుడు ఉన్నటువంటి ముస్లింలు ఎంతమంది, ఇప్పుడు ఉన్నటువంటి ముస్లింలు ఎంతమంది, కాశ్మీర్ లో ఇంతకు ముందు ఎంతమంది హిందువులు ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది హిందువులు ఉన్నారు అర్థమవుతుందా? చూడండి, జాగ్రత్త వినండి. గత 40 సంవత్సరాలలో ఎంతమంది హిందువులు కాశ్మీర్లో ఊచకోతకు గురిగాబడినారు? ఈ ఊచకోతకు కారణం ఎవరు? సరే, ఆ విషయాన్ని కూడా పక్కన పెడదాం. పాకిస్తాన్లో 1950లో 30% హిందువులు ఉన్నారు. మరి వాళ్ళ సంఖ్య 2020 నాటికి 3% ఎందుకు తగ్గిపోయింది? ఎంతమంది హిందువులు ఉసురు ఈ పాకిస్తాన్ తీసుకుంటుంది? చూడండి, ఒక్కొక్క క్వశ్చన్ దీన్నమ్మ బుల్లెట్ మామూలు కాదు, ఫిరంగు ఉండేసి కొట్టేట్టే ఆ విధంగా అడిగినాడు. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సైమా సలీం కూడా ఒక మహిళే. కానీ పాకిస్తాన్ లో ఉన్నటువంటి హిందువుల పైన నిత్య కృత్యంగా అఘాయిత్యాలు, అత్యాచారాలు జరుగుతూ ఉంటే గుడ్లప్పగించే చూడడం తప్పించి ఈ సైమా సలీం ఏం చేసింది? మహిళల హక్కులు కాలరాయడంలో పాకిస్తాన్ కు దారుణమైనటువంటి రికార్డులు ఉన్నాయి. 1971లో పాకిస్తాన్ నిర్వహించినటువంటి ఆపరేషన్ సెర్చ్ లైట్ లో పాకిస్తాన్ 4 లక్షల మంది మహిళలను అత్యాచారాలకు గురి చేశారు. ఎంతమంది? 4 లక్షల మంది. 4 లక్షల మంది 4 లక్షల మంది హిందూ ఆడబిడ్డలు అత్యాచారాలకు గురైనారంటే అంతకంటే దారుణమైన వార్త ఏమన్నా ఉంటుందా? తమ దేశ సొంత మహిళల పైన అత్యాచారాలు చేసేటువంటి నిష్ఠ దరిద్రపు కొట్టు దేశం ఏదైనా ఉన్నదంటే అది ఖచ్చితంగా పాకిస్తానే. ఇప్పుడు నేను లేవనెత్తినటువంటి ఈ 5 ప్రశ్నల్లో ఏ ఒక్క దానికే పాకిస్తాన్ దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే అవి పచ్చి నిజాలు కాబట్టి. ఎప్పటికైనా పాకిస్తాన్ కాస్త సిగ్గు తెచ్చుకొని ప్రవర్తిస్తే బాగుంటుందంట. మన తెలుగు తేజమైనటువంటి పర్వతనేని హరీష్ గారు పాకిస్తాన్ ఒక ఆట ఆడించారు. పాకిస్తాన్ కు ఐక్యరాజ్య సమితిలో అన్ని దేశాల సమక్షంలో గట్టిగా బుద్ధి చెప్పినారు, మెట్టుతో కొట్టినట్టు. అది విషయం. అయితే మిత్రులారా, పర్వతనేని హరీష్ గారు మాట్లాడేటువంటి మాటల్లో, ఆయన సంధించేటువంటి ప్రశ్నల్లో నిజాలు ఉన్నాయని చెప్పి భావిస్తే, ఈ వార్త నలుగురికి తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి మీరు అనుకుంటే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన, ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.
జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, రాహుల్ గాంధీ మన కర్మగాలి. ఈయన గారు మన దేశ ప్రధాన ప్రతిపక్ష నేత అయిపోయినాడు. అంటే ఈ రాహుల్ గాంధీ మన దేశానికి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి పదవిలో ఉన్నాడు. పైగా ఇది అత్యంత బాధ్యత కూడినటువంటి పదవి అన్నమాట. దేశానికి ప్రధాన ప్రతిపక్ష నేత అంటే దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం తప్పు చేయకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈ రాహుల్ గాంధీ మీదనే ఉండాలి. అలాగే మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అవినీతికి పాల్పడకుండా చూడవలసిన బాధ్యత కూడా మన దేశ ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి ఈ రాహుల్ గాంధీ మీదనే ఉండాలి. ఇంతకో దొంగ చేతికి బిగాలించినట్టున్నది కదా, అవును కదా? అంటే నేను ఈ మాట ఎందుకన్నానంటే, ఇప్పుడు అవినీతి అంటే కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అవునా కాదా? ఇంకా తప్పులు అంటారా? ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయనటువంటి తప్పులు ప్రపంచంలో ఏవి కూడా ఉండవు. అలాంటిది ఆ విధంగా తప్పులు జరగకుండా, అదే విధంగా అవినీతి జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈయన గారి మీదనే ఉండాలి. చూడండి ఎలాంటి వాడు ఆ బాధ్యత లేకపోయినాడో. అంతేకాకుండా మన దేశంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి విధానాలలో తప్పులను చూసి వాటిని ప్రభుత్వానికి తెలియజేసి ఆ విధానాలను సరిచూడాల్సిన బాధ్యత కూడా ఈ రాహుల్ గాంధీ మీదనే ఉండాలి. కానీ ఈ రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు? సరే, ఆయన అంత నాలెడ్జ్ కూడా లేదని కూడా అనుకుందాం. మరి అలాంటప్పుడు ఆ బాధ్యత తీసుకోకూడదు కదా, ఇంకెవరికైనా ఇవ్వాలి కదా, అవునా కదా? గత సంవత్సరం పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నుకోబడినాడు అనమాట. ఈయన గారు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నుకోబడిన తర్వాత ఈ రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి మొట్టమొదటి ప్రసంగంలోనే హిందువుల గురించి అత్యంత దారుణమైనటువంటి వ్యాఖ్యలన్నీ కూడా చేశాడు. పార్లమెంట్ సాక్షిగా హిందువులు హింసావాదులని, అసూయతోనూ ద్వేషంతోనూ రగిలిపోతా ఉంటారని చెప్పేసి నోటుకొచ్చిన మాటలన్నీ కూడా మాట్లాడినాడు. దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. నిజానికి రాహుల్ గాంధీ ఆ ప్రసంగం చేసినప్పుడే ఈ రాహుల్ గాంధీను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయాల్సింది. కానీ ఆ విషయంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తప్పు చేసింది. ఈ రాహుల్ గాంధీని ఫ్రీగా వదిలేసింది. ఇంకంతే కదా, ఒకసారి నిన్ను తప్పు చేసినా కూడా నేను వదిలేస్తానంటే నాకు ఇంకా ధైర్యం వచ్చేస్తుంది, వాళ్ళని ఏం బేకలేరులే అన్నట్టు, అంతే కదా. దీంతో తనను ఎవరు ఏమీ చేయలేరన్న ఉద్దేశంతో రాహుల్ గాంధీ రెచ్చిపోయి మాట్లాడడం మొదలుపెట్టాడు. చివరకు విదేశాలకు పోయి కూడా మన దేశం గురించి అవాకులు చవాకులు వేలుతున్నాడు. మన దేశ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నాడు. మన దేశ సార్వభౌమత్వాన్ని విదేశాలకు వెళ్ళి సవాల్ చేస్తున్నాడు. ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది? ఈ క్రమంలోనే ఇప్పుడు రాహుల్ గాంధీ మరొకసారి విదేశాలకు పోయి తన నోటి దోలను అయితే ప్రదర్శించాడనమాట. మన దేశం గురించి నీచమైన మాటలన్నీ కూడా మాట్లాడాడు. అసలు పిచ్చికి పోయినట్టు ప్రవర్తించాడు ఒక మాటలో చెప్పాలంటే. సరే, అసలు విషయానికి వస్తే వారం రోజుల కిందట ఈ రాహుల్ గాంధీ లాటిన్ అమెరికా దేశాల పర్యటనకు అయితే పోయినాడు. ఇది రహస్య పర్యటన అని చెప్పొచ్చు. ఈ పర్యటనలో ఈ రాహుల్ గాంధీ కొలంబియా, బ్రెజిల్ దేశాలతో పాటు మరో 2 దేశాలు కూడా పోయినాడంట. ఆ దేశాలు ఏందో ఇప్పటికి కూడా తెలియదు. అంతెందుకు, మొన్న ఇటీవల ఈయన గారికి భద్రత కల్పిస్తున్నటువంటి అధికారులే, ఆయన మాకు చెప్పకుండానే వెళ్ళిపోతాడు, ఏ దేశాలకు పోతాడో, ఎప్పుడు వచ్చాడో మాకే తెలియడం లేదు, మళ్ళీ రేపు ఏదైనా ఇబ్బంది అయితే మా మీద పడతారు, అందుకని చెప్పేసి మీకు ముందే చెప్తామని చెప్పేసి లెటర్ల మీద లెటర్లు రాశారు. ఎందుకంటే ఎవరికి పెట్టకుండా ఏ దేశానికి పోతున్నాడో కూడా తెలియడం లేదంట. కనీసం చుట్టూ ఉండే ఈ సెక్యూరిటీ వాళ్ళకన్నా చెప్పాలి కదా, ఆ సెక్యూరిటీ ఆఫీసర్స్ కన్నా చెప్పాలి కదా, చెప్పడం వల్ల అట్లుందనమాట ఆయన ప్రత్యాపారం. నిజానికి మనం విదేశాలు కనుక పోతే మన దేశ గౌరవాన్ని, మర్యాదను కాపాడే విధంగా ప్రవర్తిస్తాం. అందుకే మన పెద్దలు ఏ దేశమేగినా, ఎందు కాలిడినా, ఏ పీఠం ఎక్కినా, ఎవరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపురా నీ జాతి నిండు గౌరవం అని చెప్పి చెప్తా ఉంటారు. కానీ మన దేశ ప్రధాన ప్రతిపక్ష నేత మాత్రం ఆ విధంగా చేయాల, అందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ రాహుల్ గాంధీ కొలంబియా దేశ పర్యటనకు వెళ్ళిన సందర్భంగా కొలంబియాలోని ఒక టెక్నాలజీ యూనివర్సిటీ విద్యార్థులతో మీటింగ్ అయితే ఏర్పాటు చేశారనమాట. ఈ మీటింగ్ లో ఈ రాహుల్ గాంధీ టెక్నాలజీ గురించి మాట్లాడకుండా ఎట్ట మాట్లాడతాడు? ఆయనకు తెలిస్తే కదా టెక్నాలజీ గురించి. అసలు మన దేశం గురించి తక్కువ చేసి మాట్లాడతా రాక్షసానందం పొందినాడు. ఈ సందర్భంగా ఈ రాహుల్ గాంధీ ఈ కొలంబియాలో మాట్లాడతా భారతదేశంలో ప్రజాస్వామ్యం పైన తీవ్రంగా దాడి జరుగుతుంది, భారతదేశంలో జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్యంపై దాడి అనేది అతి పెద్ద సవాల్ అని చెప్పి మాట్లాడినాడు. నువ్వేం చేస్తున్నావు? నువ్వేం పనికి మాలినోడివి కాదు కదా, ప్రధాన ప్రతిపక్ష నేతవే కదా నువ్వు. మరి అలాంటప్పుడు ఆ బాధ్యత నీకు ఉండదు కదా, నువ్వేం చేస్తున్నావు? కాదు, నువ్వు ఏదన్నా తుర్రుమల్లి వచ్చి పెట్టగా ఎగిరిపోయినట్టు విదేశాలకు పోయేది, ఆడ దేశం గురించి, దేశంలో ఉన్నటువంటి మెజారిటీ అయినటువంటి హిందువుల గురించి తక్కువ చేసి మాట్లాడేది. ఇది ఏం అలవాటు ఇది? ఈయన గారు మాట్లాడడం దేశంలో పరిస్థితులు ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పుగా మారిపోయినాయని చెప్పేసి మాట్లాడినాడు.
అదేవిధంగా విదేశీ విద్యార్థుల ముందు అలాగే ఇతర దేశాల ముందు మన భారతదేశం పైన చెడు అభిప్రాయం కలిగే విధంగా ఈయన గారు ఎవరు ఈ ఫిరోజ్ జహంగీర్ గాంధీ మనవడు ఏ మాత్రం వెనుకాడడంలే నోటికి వచ్చేట ఏది కావాలంటే అది మాట్లాడతాడు ఎట్ట కావాలంటే అది చేస్తాడు భారత్లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ప్రజాస్వామ్యాన్ని భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ కూనీ చేస్తున్నారని చెప్పి మాట్లాడినాడు కానీ ఈ విషయంలో నేను రాజీ లేని పోరాటం చేస్తున్నాను భారత్లో కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ఎన్నికల కమిషన్ కలిసి ప్రజల ఓట్లను తొలగిస్తున్నారని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడినాడు ఏమి రాజీ లేని పోరాటం చేస్తున్నావు నువ్వు చేస్తానంతా కూడా అబద్ధ ప్రచారమే నువ్వు పోరాటం ఏడు చేస్తున్నావు నువ్వు ఏడా ఈయన గారు మాట్లాడడం కొన్ని వర్గాల ఓట్లను కేంద్ర ఎన్నికల కమిషన్ ఉద్దేశపూర్వకంగా తొలగిస్తానని చెప్పి మాట్లాడినాడు ఎవరు వాళ్ళు కొన్ని వర్గాలు ఏది బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన వాళ్ళు మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళ కాదు వాళ్ళ వాట్ల కోసం నువ్వు ఇంత చేస్తాందే కావాలంటే నువ్వు ఆ బంగ్లాదేశ్కో మయన్మార్కో పోయి ఆ దేశాలకు ప్రధానమంత్రి కావచ్చు కదా ఎలాగో అక్కడ సరైన వాడు లేడా నువ్వు కన్నా పోతే బాగా డెవలప్ అయితే ఆ దేశాలు పోవచ్చు కదా మాకు కూడా ఒక పని అయిపోతుంది ఈయన గారు మాట్లాడడం దీనిపైనే నేను అంతా కూడా పోరాటం చేస్తున్నానని చెప్పేసి కొలంబియాలో ఈ ఫిరోజ్ జహంగీర్ గాంధీ మనవడు పిచ్చి వాగుడంతా కూడా వాగినాడు కొలంబియా విద్యార్థుల ముందు మన దేశం పరువును మంట గలిపినాడు అర్థమవుతుందా చరిత్ర గనక చూసుకుంటే దేశ ప్రజాస్వామ్యం అంత ఘోరంగా దాడికి గురైంది ఈ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఒకసారి మీరు కూడా ఆలోచించండి ఎమర్జెన్సీ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేయడం వరకు గుర్తు చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పునాదులను ఎప్పటికప్పుడు బలహీనం చేయాలని చెప్పేసి చూసిందని చెప్పేసి మనకు స్పష్టంగా అర్థమవుతుంది ప్రజాస్వామ్యానికి కాంగ్రెస్ పార్టీనే గొడ్డలు పెట్టు అనేటటువంటి విషయం అందరికి కూడా అర్థమవుతుంది కానీ ఈ రాహుల్ గాంధీ మాత్రం విదేశాలకు పోయి బీజేపీ ప్రధాని మోడీ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నారని చెప్పేసి ఈయన నోటుకొచ్చినట్టు కూడా మాట్లాడతాడు అందుకే ఆ రోజుల్లోనే మన చాణక్యుల వారు ఒక మాట చెప్పినారు ఈ గడ్డ పైన జన్మించిన వాడే దేశాన్ని కాపాడతాడు ఒక విదేశీ వృత్తికి పుట్టినవాడు ఎప్పటికీ ఎన్నటికి కూడా దేశభక్తుడు కాలేడని చెప్పేసి ఆ రోజుల్లోనే ఆయన చెప్పినాడు బహుశా ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఆయన చెప్పుంటాడు అన్నమాట అవునా కాదా ఏమంటారు మీరు మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే అదేవిధంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మీకు అనిపిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్